ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. వారంలో ప్రతి మంగళ శుక్రవారంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి ఎవరైతే సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళు నేరుగా ఇక్కడ ప్రజాభవన్కి వచ్చి ఎవరైతే సంబంధిత అధికారులు ఉంటారో వాళ్ళకు వాళ్ళ సమస్య ఏంటిది అనేది వినతి పత్రాల రూపంలో వాళ్ళకి సమర్పిస్తున్న పరిస్థితి. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఎవరైతే 10 గంటల లోపు ఇక్కడికి చేరుకుంటారో వాళ్ళ సమస్య వాళ్ళని సంబంధిత అధికారికి కలిసే విధంగా ఇక్కడున్న అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎవరైతే 10 తర్వాత వచ్చారో వాళ్ళని మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం 10 గంటల నుంచి 1 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈరోజు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఈ ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చిన అర్జీల నుంచి వాళ్ళ సమస్య ఏంటి తెలుసుకొని పరిష్కారం దిశగా అడుగులేనున్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే మొత్తం క్యూ లైన్స్ ఏర్పాటు చేశారు. ఎవరైతే వికలాంగులు దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. అండ్ వచ్చిన వారికి వాటర్ సదుపాయం కూడా ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు భద్రతా దృష్టి కూడా తీసుకొని పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో పాటు పబ్లిక్ ఉన్నారు. వారిని అడిగి ఎందుకు వచ్చారు అనే విషయాలు తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ నుంచి వచ్చామండి. అంటే మీ సమస్య ఏంటి, దేనికోసం వచ్చారు? సమస్య మా కాలేజ్ గురించి మేము సమస్యను విన్నవించుకున్నాం. వాళ్ళు తీసుకున్నారు. ఎన్ని గంటలకు వచ్చారు? మేము పొద్దున 6 గంటలకు వచ్చామండి. మాకు తొందరగానే అయిపోయింది. ఎవరిని కలిసారు? మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసారా? గారు ఇంకా రాలేదు. అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారు. అంటే వెంటనే క్లియర్ చేస్తున్నారా? వెంటనే క్లియర్ చేస్తున్నారండి. వెంటనే క్లియర్ అంటే వాళ్ళు రాస్తున్నారు. వాళ్ళు ఒకటి డిపార్ట్మెంట్ రాసేసి ఆ డేట్ రాసి సెల్ ఫోన్ నెంబర్ తీసుకుంటున్నారు. అంటే మంచిగా రెస్పాండ్ అవుతున్నారు అక్కడ ఉన్న అధికారులు? రెస్పాండ్ అవుతున్నారు, అన్ని చూసుకుంటున్నారు. బాగానే ఉంది. ఫస్ట్ టైం వచ్చారా? ఇంతకు ముందు కూడా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. సో మనం చూసుకోవచ్చు వివిధ ప్రాంతాల నుంచి చాలా మంది వస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మామనార్ డిస్ట్రిక్ట్ అమ్మా, మాది రేవంత్ సార్ నియోజకవర్గమే. మాది డబల్ బెడ్రూమ్ సమస్య. అక్కడ కలెక్టర్ ఆఫీసులో కూడా 2 సార్లు అప్లికేషన్ వస్తే ఇక్కడ పడేశారు. ఇప్పుడన్నా ప్రగతి భవన్లో ఈ ప్రోగ్రాం పెట్టారని వచ్చాము. 4 గొట్టంగా బస్టాండ్లో రైల్వే స్టేషన్లో పండుకొని పడిగాపులా కాసి వచ్చాము. ఇప్పుడైనా సమస్య తీరి మాది సమస్యను సాల్వ్ చేస్తారని నమ్మకంతో ఉన్నామండి. నమ్మకంతో. సో మొత్తం మీద మనం చూసుకోవచ్చు పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆదిలాబాద్ నుంచి వచ్చినాం. భూముల గురించి వచ్చినాము. మా చేన్ల ఇంకొకళ్ళు కబ్జా కూర్చున్నారు, దాని గురించి వచ్చినాం. మా భూమిలో, మా సొంత భూమిలో. అందుకోసం ఆదిలాబాద్ నుంచి వచ్చినాం. 5-6 వచ్చినాం. చెప్పినాక మాట్లాడారా ఇక్కడ అధికారితో? లేడు కదా, అవి దరఖాస్తులు ఇచ్చి వచ్చింది. ఇచ్చి రాసుకున్నాం. మేమా 1 గంటకు వచ్చినాం. నిద్రలు లేవు, ఏం లేవు. ఆదిలాబాద్ నుంచి వచ్చినాము. ఇక్కడనే వండుకున్నాం. కబ్జా చేసుకున్నాలని దరఖాస్తు ఇయ్యదానికి వచ్చింది. మంచిగా మనం చూసుకోవచ్చు ఈ విధంగా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి, దేనికోసం వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? యాక్చువల్గా నా పేరు డాక్టర్ సంతోష్. నేను ఒక జీవో మీద రిప్రజెంట్ చేయడానికి వచ్చాను. జీవో నెంబర్ 42. ఆ జీవో నెంబర్ 42 ఏం చెప్తుందంటే తెలంగాణ గవర్నమెంట్ రిక్రూట్మెంట్ చేసే ఏ రిక్రూట్మెంట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ గురించి. ఆ ఏజ్ రిలాక్సేషన్ అంటే అప్ టు 42 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉండాలి. కానీ ఈ తెలంగాణ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ అయిన టీఎస్పీఎస్సీ కానీ, ఎన్పీడీసీఎల్ కానీ, ఎస్పీడీసీలు కానీ ఇవన్నీ కూడా జీవో నెంబర్ 42ని ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఎక్సెప్ట్ సింగరేణి కాలేజ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్లో మాత్రం ఆ జీవో నెంబర్ 42ని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఆ జీవోని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము రిప్రజెంట్ చేయడానికి వచ్చినాం. అంటే కలిసారా? అయిపోయిందా? అంటే యాక్చువల్గా ప్రజా దర్బార్ అంటే ప్రజావాణి అంటే ఎవరైనా వస్తారేమో అనుకున్నాం. కానీ ఏ ఒక్క మినిస్టర్ కూడా అవైలబుల్లో లేరు. ఇక్కడ ఉన్న సంబంధిత అధికారులు ఎవరో రిప్రజెంటేషన్ మాత్రం తీసుకున్నారు. అంటే క్లియర్ అవుతుందని అనుకుంటున్నారా? ఏ విధంగా ఉంది ఈ ప్రజావాణి కార్యక్రమం? ప్రజావాణి కార్యక్రమం అయితే బాగానే ఉంది. అది మంచి ఇనిషియేటివ్. కాకపోతే ఎవరైనా ఒక సంబంధిత వీక్లీ 2 times పెడుతున్నారు. కాబట్టి ఏదైనా ఒక మినిస్ట్రీని ఆ పర్టికులర్ డే ప్రజావాణి ప్రోగ్రామ్ ఏదైతే రన్ అవుతుందో ఆ రోజు ఒక మినిస్ట్రీని కూడా ఇక్కడ అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తే ప్రజలకు కూడా చాలా మంచి జరిగే ఉద్దేశం ఉంటుంది. మీరు దేనికోసం వచ్చారు? యాక్చువల్లీ ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చాను. నా పేరు డాక్టర్ పొన్నముత్యం గౌడ్ అండి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ ద్వారా ప్రకటించినటువంటి జేఎల్ కానీ డిగ్రీ లెక్చరర్లు ఉన్న వాటికంటే తక్కువ సంఖ్యలో వాళ్ళు వేయడం జరిగింది. సో మేమేమంటున్నామంటే
ఉన్నటువంటి దాదాపు జేఏలో వచ్చేసి మనకు 2000 పైచీలకు ఖాళీ ఉన్నాయి, డిఏలో వచ్చేసి 2000 పైచీలకు ఖాళీ ఉన్నాయి, ఉస్మానియా యూనివర్సిటీలో వచ్చేసి 3000 ఖాళీ ఉన్నాయి. సో ఈ ఖాళీలు అన్నింటి కూడా పారదర్శకంగా రిక్రూట్మెంట్ చేయాలన్న దాంతో ఇచ్చాము. బట్ కాకపోతే ఇక్కడ చూసినట్టయితే అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు, అంటే ఒక గ్రూప్ 1 క్యాడర్ కంటే స్థాయి తక్కువ వాళ్ళు ఉన్నారు. మేము ఇచ్చే రిప్రజెంటేషన్ కూడా తెలియట్లేదు, ఏ డిపార్ట్మెంట్ అని మేమే చెప్పుకోవాల్సి వస్తుంది. సో మేము అనేది ఏంటంటే అంటే ఐఏఎస్ స్థాయి వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి తెలుస్తుంది మనం ఇచ్చే రిప్రజెంటేషన్ ఏ విభాగానికి పోతే దాని మీద రాసి పంపిస్తారు. సో ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు అక్కడ ఇచ్చినట్టు కూడా మనకి ఎలాంటి రిసిప్ట్ ఇవ్వట్లేదు. సో కాబట్టి మనం గవర్నమెంట్కి అప్పీల్ చేసేది మేమంటే మాకంటే చదువు రాని వాళ్ళు చాలా కింది స్థాయి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక రిసిప్ట్ ఇస్తే మళ్ళీ ఎప్పుడైనా పోయి అడిగేదానికి ఒక హక్కుగా ఉంటుంది. సో అలాంటిది పెట్టాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చెవెళ్ళ మండల్ మల్కాపూర్ విలేజ్, దేనికోసం వచ్చారు? రెవెన్యూ డిపార్ట్మెంట్. కలిసారా? కలిసాము. ఎన్ని గంటలకు వచ్చారు? పొద్దున్నే 5:30కి వచ్చాము. 5:30కి వచ్చారు. ఓకే. మరి కలిసారా? ఏమంటున్నారు? ఇక చేస్తామంటారు మేడం, ఫోన్లు రాసి చేస్తామంటారు. కార్యక్రమం ఎలా ఉంది? బాగుందిలే. సమస్యలకు పరిష్కారం అవుతాయి. ఇక అయ్యేది ఇంకా మన కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది. మాకు ఫోన్లో వస్తాయి పొమ్ము అని మెసేజ్ వస్తుందని అని చెప్తున్నారు. పరిష్కారం ఎప్పుడైతుంది ఏమవుతుంది అనేది మాకేం అర్థమవుతలేదు. మాది నర్సాపూర్ మండలం, మెదక్ డిస్టిక్. మేము కాళేశ్వరము మా భూములు పోతున్నాయి, అందుకొరకు 30 మంది డిసిఎం కట్టుకొని పాదయాత్రగా వచ్చినాం. అక్కడి నుంచి చిన్న చింతకుంట, పెద్ద చింతకుంట, మరియు పిల్లుట్ల, గొల్లపల్లి, లింగాపురము, ఈ ఊళ్ళో మంది అంతా 35 మంది వచ్చినాము. పేపర్ ఇచ్చినాము, ఇంటికి పోతున్నాము. ఆ కాలువ అవుతుందా? మా భూములు అన్నీ పోతున్నాయి ఇప్పటి వరకు. మాకు 1-2 ఎకరాలు అర్ధెకరా కాడికి వెళ్ళి ఉన్న వాళ్ళవి ఉన్నాయి. మొత్తం పోతున్నాయి ఆ భూములన్నీ. అందుకొరకు వస్తే సార్ కలుస్తాడంటే సార్ లేడు. ఇక మేడం తీసుకున్నది మీకు మెసేజ్ వస్తుంది, వెళ్ళండి అని దొబ్బి పెడతా ఉన్నారు. ఏం చెప్పలేదు, ఏం చెప్తలేరు వాళ్ళు. మేము 12 గంటలకు వెళ్ళిపోండి మేడం, 12 గంటలకు వచ్చినాం రాత్రి. కానీ ఈడ పాఠశాలం పడ్డాం, ఈడ చచ్చినాం. దోమల అవి పొద్దున్న లేచిపోతే కథ పేపర్ తీసుకున్నారు, మెసేజ్ వస్తుంది, పోనీ అయిపోయింది. మా బాధ చెప్పుకుందామంటే మంత్రి లేరు, ఎవరు లేరు, ఎక్కడ లేరు. ముఖ్యమంత్రి చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము బంగపల్లి నుంచి వచ్చినాం సార్. మేము పింఛన్ కోసము, భూముల కోసము కాగితాలు అప్లికేషన్ ఇచ్చినాం. మెసేజ్ వస్తుంది అన్నది మేడం. ఇక మెసేజ్ చెప్తున్నారా అని కలిసినాం. సీఎం సార్ని కలుద్దామంటే సార్ రాలేదు మేడం. ఇక రాకుంటే ఇక మేము అప్లికేషన్ ఇచ్చినా ఇక పోయినాం. వస్తాను ఫోన్లో వస్తాను. ఇక మీరు మొదటిసారి వచ్చారా ఇక్కడికి? అంటే ఇంతకు ముందు రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు అప్పుడు వచ్చారా? ఇప్పుడేనా? ఇప్పుడు వచ్చినాం సార్. రాజశేఖర ఉన్నప్పుడు వచ్చినాం. అప్పుడు వచ్చినాం, మంచిగా పనులు చేసిండు. అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది ఇక్కడ? ఇప్పుడు బాగానే ఉండేది మేడం, కానీ పనులు చేయాలి, మంచిగా ఉండాలి. సార్ గెలవాలని మేము ఎంతో పడ్డాం, గెలిపించుకున్నాం. మేము పూజలు చేసినాం, జాతరలో కొబ్బరికాయతో కొట్టినాం, మంగళారతులు ముట్టించుకున్నాం. కానీ సార్ ఇప్పుడైతే బాగానే ఉన్నాడు. సార్ కలుతామని అంటే సార్ కలవలేదు. ఇక అప్లికేషన్ అయితే ఇచ్చిపోతాను. చెప్పండి, మీరు దేనికోసం వచ్చారు ఇక్కడికి? మేము అసలు ప్రజా దర్బార్ అంటే ఎట్లా ఉందో చూద్దామని వచ్చాం మేడం. ఎలా అనిపిస్తుంది మరి? చూసారు కదా, చాలా అసలు మా ఇప్పుడు స్వాతంత్రం వచ్చినట్టుంది జనాలకి. అంటే మీరు ఇంతకు ముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో చూసారా? మేము రాలేదు. అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ ఉంది వైఎస్ఆర్ ప్రభుత్వానికి ఇప్పటికి? వైఎస్ఆర్ ప్రభుత్వంలో అప్పుడు స్టార్టింగ్ బాగా చేశారు, లిమిటెడ్ మెంబర్స్ని పిలిచారు, పరిష్కారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ దొరల పరిపాలన, గడి పరిపాలన మొత్తం కూడా బద్దలు కొట్టి ప్రజలందరూ, సామాన్య ప్రజలందరూ కూడా లోపలికి వచ్చే విధంగా చాలా బ్రహ్మాండంగా ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రావటం వల్ల పేద ప్రజలకి అందరికీ కూడా వాళ్ళ సమస్యలు చెప్పుకునే మరి అవకాశం కల్పించారు. కాబట్టి ఇలానే కంటిన్యూ చేసి తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న అందరికీ అన్ని సమస్యలు తీర్చే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. సో మొత్తం మీద చాలా మంది చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మైబాద్ నుంచి వచ్చినాం. మాది మైబాద్ మండలం, జిల్లా మాది, గాంధీపురం మాది. అయితే మా కేసీఆర్ పట్టాలు ఇస్తాం లేదు, మా భూములకు 300 ఎకరాలకు పట్టాలు ఇస్తాం లేదు కేసీఆర్. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పట్టాలు ఇస్తే ఆ పట్టాలు చెల్లవు మీకు అని మమ్మల్ని మా భూముల మీద కబ్జా, శంకర్ నాయక్ కబ్జా చేస్తా అని ఎర్ర మార్కు పెట్టి రాళ్లకు ఎర్ర కలర్ వేసి
మీ భూములు మీ కావని మమ్మల్ని తరలి కొడితే మేము మురళినాయక్ గెలిపించను మాకు ఎమ్మెల్యేకు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ వచ్చినప్పుడు పట్టాలు అయితే అది చెల్లవని మాకు చెప్తే మేము సార్ కాడికి కలుతానికి వస్తే ఇప్పుడు సార్ కలవలేదు. దరఖాస్తు వచ్చి ఇచ్చి పోతాను. మైబాద్ మాది, మేము లంబడోళ్ళం. మాకు లంబడోళ్ళకు పట్టాలు కావాలి, రైతు బంధు రావట్లేదు 300 మందికి. దయచేసి ముఖ్యమంత్రి దయచేసి మాకు రైతు బంధు రావాలి, పట్టాలు ఇవ్వాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు పట్టాలు ఇస్తే వైఎస్ఆర్ పట్టాలు ఇస్తే చెల్లవని అంటారు. దయచేసి మా మీద గాంధీపురం మైబాద్ మండలం జిల్లా దయచేసి మాకు రైతు బంధు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నాం. మీరు వైఎస్ఆర్ పాలన చూసారు, ఇప్పుడు కాంగ్రెస్ పాలన చూస్తున్నారు, ఏ విధంగా ఉంది? కాంగ్రెస్ పాలన అంటే సోనియా గాంధీ పుట్టిన గిట్టిచ్చింది మనకు, తెలంగాణ గిట్టిస్తే సోనియా గాంధీ ప్రభుత్వం లేదని ఇదే మీ ముఖ్యమంత్రి ఏం చేయాలంటే వాళ్ళ సొంతం ఆస్తులకు వాళ్ళు సొంతంగా వాళ్ళ బిడ్డలకు వాళ్ళకు కొడుకులకు వాళ్ళే కబ్జా చేసుకుంటారు. కానీ కారు గుర్తు చేకూర్తే గట్టిది మనది అని కోరుతానా నేను. ఒకటి ఇక్కడికి వచ్చి సమస్యలు చెప్పారు, అవి క్లియర్ అవుతాయని అనుకుంటున్నారా? మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అన్ని పట్టాలు ఇస్తే మేము సంతోషంగా ఉంటామని కోరుతున్నాం. మేము అంబర్పేట నుంచి వచ్చినాం మేడం. అది డబుల్ బెడ్రూమ్ సమక్షం. అది మా ఏరియా ఎమ్మెల్యే దగ్గరికి 100 సార్లు తిరిగినా కానీ మాకు పని కాలేదు మేడం. రోజు వస్తున్నాం, సార్ లేడు అని చెప్తుండ్రు. మాకు అప్లోడ్లు కూడా అయిపోయింది. వాళ్ళు డబ్బులకు అమ్ముకుంటారు. 2 లక్షలు 3 లక్షల డబ్బులు ఇవ్వమని అన్నారు. మేము యూట్యూబ్లో కూడా మాట్లాడినాం. ఇంతకుముందుకు నేను మాట్లాడడానికి నాకు పదగబట్టి నాకు ఫైల్ పెట్టలేదు. మాకు దాంట్లో లాటరీలో ఫైల్ పెట్టనీయకుండా గొడవ చేసిండు ఆయన. మేము ఇంటికాడ పోయి కూడా చాలా రోజులు తిరిగినాము. ఇప్పుడు మాకు కాంగ్రెస్ వచ్చింది, మాకు కాంగ్రెస్ ఇస్తుందని నమ్మకం ఉంది. మాకు ఇంతకుముందుకు ఎన్నిసార్లు 100 సార్లు ఇక్కడ పోయినాము, కలెక్టర్ ఆఫీస్ కడము, కేటీఆర్ దగ్గర కలిసినాము. కలవడానికి పోతే వాళ్ళు కలవలేదు కేసీఆర్ ఇక్కడ కూడా వచ్చిపోయినాము. మాకు ఎప్పుడు కూడా పని కాలేదు. మేము 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాం కిరాయికి. ఇంకా ఎన్ని ఏళ్ళు ఉండాలి మేము కిరాయికి? మేము ఇంకా ఎన్నేళ్ళు బతకాలి ఇట్లా? ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి కాంగ్రెస్ మీద నమ్మకం ఉంది. ఆయన ఒక్కొక్కటి చేస్తుండు. ఎన్ని హామీలు ఇచ్చిండో అన్ని హామీలు గ్యారెంటీ చేస్తుండే. ఎవరు ధర్నా చేసే అవసరం లేదు. బస్సులు ఫ్రీ ఇచ్చిండు, మాకు ఇవ్వలేదని ఎవరు కూడా ధర్నా చేసే అవసరం లేదు. ఆయన అన్నీ కూడా కరెక్ట్ చేస్తాడు. అన్నీ కూడా మాకు పబ్లిక్ అందరు కూడా కరెక్ట్ చేస్తారు. ఇన్ని రోజులు ఎవరు రాలేదు, ఇంతకుముందుకు ఎవరు వచ్చి కూడా ఎవరు అడగలేదు. ఏమైందంటే ఇప్పుడు ఎంతమంది పబ్లిక్ వస్తున్నారు అంటే ఆయన మీద నమ్మకం మీద అందరు ఇక్కడికి వస్తున్నారు. ఆయన గ్యారంటీ కూడా చేస్తాడని మాకు నమ్మకం ఉంది మేడం. చెప్పండి మీరు. మాది స్వప్నలోకం కాంప్లెక్స్ గురించి మేడం. స్వప్నలోక కాంప్లెక్స్ గురించి మేడం. అల్ల పిల్లలు 6 పిల్లలు చనిపోయారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు మా పిల్లలకి న్యాయం చేయలేదు. అదే ఆయన కూడా నష్టపరిహారం కూడా ప్రకటించారు కదా, 5 లక్షలు ఇచ్చి ఆ కంపెనీని కట్టుకొని మమ్మల్ని ఆ కేసు కూడా వెనకేసారు మేడం. తెలంగాణ ఉన్నప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మాకే న్యాయం చేయలేదు. మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినట్టు మాకు ఒక న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. మా 6 తల్లిదండ్రులకు మాకు న్యాయం చేయాలి. మమ్మల్ని జాదే పిల్లలే అన్యాయంగా పోయి అదే ఆయన జాబ్ ఇచ్చినట్టు ఆ పిల్లలు ఇవ్వాలి, ఏదో మమ్మల్ని బతికించటోలే. ఆ పిల్లలు అన్నీ దొంగ కంపెనీ పెట్టి మోసం చేసిర్రు. కేసు పెట్టినా కానీ కేసు కూడా ముందుకు నడవకుండా చేసిర్రు మేడం. ఇప్పుడు మంత్రి లోనకపోతే ఎవరు లేరు మేడం. పేపర్స్ ఇచ్చి వచ్చినాం. మాకు ఆ రేవంత్ రెడ్డి న్యాయం చేస్తారని మేము ఇక్కడ దాకా వచ్చినాం మేడం. మా పిల్లలకి న్యాయం చేయాలి, మాకు అది కావాలని కోరుకుంటున్నాం మేడం. మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. సో వచ్చిన వాళ్ళకి ఎవరైతే లోపల అధికారులు ఉంటారో వాళ్ళు వినతి పత్రాలు తీసుకొని వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసి వెంటనే సమస్య పరిష్కారం అయ్యే దిశగా వీళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా వంశీతో కలిసి శిల్ప, టీవీ ప్రజాభవన్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.